మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ముందు కాలంలో చూసుకున్నట్టయితే మమ్మీ టీచర్స్ కొడుతున్నారు, నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పిన పిల్లల్ని మనం చూసుంటాం. ఇప్పుడు తరం ఏమైపోయిందంటే టీచర్స్ ని పిల్లలు కొడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ కి అయితే ఇప్పుడు వచ్చేసినారు పిల్లలు. ఎందుకు అవుతున్నారు ఇలాగా? పేరెంట్స్ అతి గారవం వల్ల పిల్లలు ఇలా తయారవుతున్నారా, లేకుంటే టెక్నాలజీ పెరిగినంత వేగంగా పిల్లలకి సంస్కారం పెరగట్లేదా? అసలు గురువులు అంటే దైవంగా భావించే రోజులు పోయి టీచర్స్ ని కొట్టే అంత ఎదిగారు ఇప్పుడు పిల్లలు. వీటి మీద పిల్లల అభిప్రాయాలు ఏంటని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, మీరు క్లాస్ కి ఎంటర్ అవుతానే గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తారా? చెప్తాం మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సార్, పిల్లలు మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మాకు చాలా బాగా చెప్పిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఏమైపోయిందంటే అరిచినా తిట్టినా ఇంట్లో చెప్పడం ఎక్కువైపోతుంది. వాళ్ళు చేసే మిస్టేక్స్ చెప్పకుండా ఉంటున్నారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. దీని గురించి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది ఇప్పుడు? ఈ రోజుల్లో మా స్కూల్ అనే కాదు, ఏ స్కూల్ అయినా సరే చదువుకునే పిల్లలందరూ కూడా ఎక్కువగా మీడియాకు ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. తర్వాత సెల్ ఫోన్లతో ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. దాని వలన వాళ్ళ యొక్క మాట తీరులో కానివ్వండి, ప్రవర్తన తీరులో కానివ్వండి కొద్దిగా తేడా అయితే కనపడతా ఉంది. సహజంగా పిల్లలను స్కూల్లో చదువుతో పాటు మంచి విద్యాబుద్ధులు కూడా చెప్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటది. పాఠం చెప్పేటప్పుడు దాంట్లో భాగంగానే వాళ్లకు నీతి సూత్రాలు కూడా, నీతి వాక్యాలు కూడా, నీతి పాఠాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చెప్తా ఉంటారు కదా. కానీ అది ఆ మోతాదు ఈ మధ్యన తగ్గింది. దానివల్ల ఏం జరుగుతా ఉందంటే ఇది డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సెల్ ఫోన్ల ప్రభావంతో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో పిల్లలు నెట్టివేయబడ్డారనమాట. వాళ్ళని ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకురావాలంటే కొంచెము కష్టతరంగానే ఉంది. అది ఉపాధ్యాయులకనే కాదు, తల్లిదండ్రులకు కూడా సమస్యగా అనిపిస్తా ఉంది. పిల్లల్ని సకమైన దారిలో పెట్టుకోవాలంటే ఈవెన్ టీచర్ల పిల్లలు అయినప్పటికీ కూడా ఏదో క్రమశిక్షణగా పెరుగుతూ ఉంటారని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఈవెన్ టీచర్ల పిల్లలు కూడా వాళ్ళ పిల్లలను సక్రమైన దారిలో నడిపించాలని చెప్పంటే ఇప్పుడున్నటువంటి ఈ డిస్ట్రాక్షన్స్ వలన సక్రమమైన మార్గంలో నడిపించాలంటే తల్లిదండ్రులకు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది కొంచెం పిల్లల ప్రవర్తన మీద, చదువు మీద అవగాహన సరిగా లేనటువంటి తల్లిదండ్రులు పాపము వాళ్ళ పిల్లల పట్ల సరిగా శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్తా ఉంటారు. కానీ మా పిల్లలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు, సరిగా బడికి పోతున్నారా లేదా, సరిగా చదువుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకునే అంత సమయము వాళ్లకు తీరిక లేకపోవడం అనేది కూడా ఈ పిల్లలు ఇలా ప్రవర్తించడానికి ఇంకొక కారణమైతా ఉంది. సమాజం మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును మేడం. ఇప్పుడు సమాజంలో పెద్దలు ఏదన్నా తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారు. అదే ఇంట్లో ఏదన్నా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు. అదే పగలంతా మన స్కూల్లోనే ఉంటారు కాబట్టి మరి స్కూల్లో పిల్లలు చేసేటటువంటి తప్పులను దండించేదానికి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అనకూడదు కదా. ఒక టీచర్లుగా మేము ఉన్నాం కదా, మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? టీచర్లు తీసుకోకపోతే పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని సక్రమైన దారిలో పెట్టాలంటే ఏదో ఒక రకంగా మంచి చెప్పో, లేదా నీతి మాటలు చెప్పో, లేదంటే మందలించో వాళ్ళని సక్రమైన దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ అవసరం మీకు లేదు అని చెప్పనేసి చెప్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు టీచర్లు కూడా ఏమైపోతున్నారు అంటే వాళ్లకు ఫ్యామిలీస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం చొరవ చూపించి నిన్న జరిగినటువంటి సంఘటన రాయచోట్లో ఒక టీచరు మరణానికి దారి తీసిందనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే యాజ్ ఫర్ మైనారిటీస్ కన్సర్న్ సామాజిక స్పృహ కలిగినటువంటి చాలా ద బెస్ట్ టీచర్. ఆయన దారెమ్మిడితే బండిలో పోతా ఉన్నప్పటికీ కూడా తెల్లవారిపోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ వెలుగుతా ఉంటే ఆయనకు మనసు నచ్చదు. బండి ఆపి మరి పోయేసి ఆ స్విచ్లన్నీ అంటే లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని పోయేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రోజు సమాజం ఇంత ఘోరంగా ఇక్కడ లేకుండా చేసిందని చెప్పంటే నిజంగానే అది పెద్ద వ్యక్తులు చేయలేదు, చిన్నపిల్లల చేతుల్లో ఆ విధంగా జరిగి అంత మంచి వ్యక్తి వెళ్ళిపోయినాడంటే సమాజంలో నిజంగా విలువలనేటి పతనం అయిపోతున్నాయని చెప్పనే దానికి ఇది ఒక పెద్ద తార్కాణం. దీనిలో తల్లిదండ్రుల ప్రోత్సాహము, అతి గారాభం ఎక్కువ ఉందంటారు. ఎస్ మేడం, తప్పకుండా ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోలేని స్థితి ఒకటైతే, తల్లిదండ్రుల పైన విపరీతమైనటువంటి మమకారంతో తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు శాపంగా పరిణమిస్తుంది మేడం ఈ కాలం. ఇది జరగకూడదు అంటే
దీంట్లో మీ పాత్ర మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే సమాజము అంటే పిల్లవాడు ఎదుగుదలకు వాని నైతికాభివృద్ధికి ఒక పాఠశాల ఒకటే పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పనంటే అది నా ఉద్దేశం ప్రకారం అది కొంతవరకు మాత్రమే మేడం. ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇందులో ఉండాలి. ఎందుకంటే పిల్లవాడు పాఠశాలలో ఉండేటటువంటి పరిస్థితులను గమనించడం కంటే కూడా ముందుగానే సమాజంలో ఉండే పరిస్థితిని, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిస్థితులను, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల మధ్యన సఖ్యత ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ పిల్లవాని యొక్క ప్రవర్తన పైన చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఆ ప్రభావం వల్లనే పిల్లలు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా పిల్లల తప్పైతే లేదు కానీ వాళ్ళను ఆ స్థితికి తీసుకొచ్చేదానికి మనం ఈ విధంగా అట్మాస్ఫియర్ ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పేసి నా అభిప్రాయం మేడం. చాలా బాగా చెప్పారు. పిల్లలకి మీ నుంచి ఇంకా చాలా వరకు నేర్పిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేడం, మా శాయశక్తులా మేము మా బిడ్డల కంటే మంచిగా భావించి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి అందరూ సక్రమంగా ఉండాలి, అందరూ బాగుపడాలనేసి మా తాపత్రయం మేము చేస్తున్నాం మేడం. ఓకే సార్. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరంతా బాగున్నారా? అంతా బాగున్నాము. మీ పిల్లలు ఎలా ఉన్నారు? మా పిల్లలు ఇంకా వేరే చెప్పనవసరం లేదు. ఇది పూర్తిగా ఒక పండుగ వాతావరణం. మాకు ప్రతిరోజు పండగ అన్నట్లు మేము పాఠశాలకు వస్తే మాకు ప్రతిరోజు ఒక పండగ వాతావరణం ఉంటుంది మా పిల్లలతో. మేము పాటలు చెప్పడంలో గాని పిల్లల్ని ఆడించుకోవడంలో గాని మేము చాలా ఎంజాయ్ చేస్తాము. మాకు అసలు పొద్దున 8 కంతా పాఠశాలకు వస్తే ఈవినింగ్ 4:30 ఎట్లా అవుతుందో మాకే తెలియదు. అంత సరదాగా ఉంటాం పిల్లలతో, అంత బాగా ఉంటుంది. అందులో బాగా సంతోషంగా ఉన్న రాయచోటిలో ఒక విషాదం చోటు చేసుకునింది. స్టూడెంట్స్ వచ్చి ఒక టీచర్ ని చంపేయడం జరిగింది. దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? పిల్లలు పెంపకం పెరిగారు, అట్మాస్ఫియర్ లో పెరిగారు అంటారా, లేకుంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటారు? దీని గురించి మీ అభిప్రాయం? మొదటిగా ఇలా జరగడం చాలా బాధాకరం అండి. చాలా. అది కూడా ఒక ఉపాధ్యాయుడు పిల్లల చేతిలో చనిపోవడం అనేది వినడానికే చాలా కష్టంగా ఉంది. మేమందరం కూడా చాలా బాధపడ్డాము, భయపడ్డాము కూడా. విద్యాబుద్ధులు నేర్పి చక్కగా పాఠాలు చెప్పి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఒక ముఖ్య సూత్రధారి ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయుడే పిల్లల చేతిలో చనిపోవడం అనేది మా ఉపాధ్యాయులం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాము. ఇది మొత్తం ఉపాధ్యాయ లోకానికే తీరని నష్టము. ఈ వార్త అనేది ఎప్పుడు కూడా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మాకు చాలా కలత చెందినాము. మరి ప్రస్తుత సమాజంలో ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఈ మార్పు వల్ల విపరీతమైన పోకడలు, తల్లిదండ్రులు ఎంతవరకు పిల్లలను స్కూల్లో చేర్పించడం వరకే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. స్కూల్లో ఉన్నంత వరకు మా బాధ్యత పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంలో కానీ అవి ఇవి చూసుకోవడంలో కానీ, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ బాధ్యత అంతా తల్లిదండ్రుల మీద ఉంటుంది. పూర్తిగా వాళ్ళు పిల్లల క్రమశిక్షణలో కానీ, వాళ్ళు హోంవర్క్స్ చేస్తున్నారా, ఇంకేం చేస్తున్నారు, చెడు సవాసాలకు ఏమైనా అలవాటు పడ్డారా, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక గంట కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత ఉంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. వాళ్ళు పాఠశాలలకు కూడా రావడం లేదు. ఉపాధ్యాయులతో రావాలి, చర్చించాలి, వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అది చదువులో కావచ్చు, క్రమశిక్షణలో కావచ్చు, నిరంతరం ఒక కంట వాళ్ళని కనిపెట్టుకొని ఉంటేనే మాత్రం మనం పిల్లల్ని సరైన మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు చెప్పినట్లు మొన్న రాయచోటిలో జరిగిన తప్పిదాలే కాదు, ఇంకా ఘోరాలు జరుగుతాయనడంలో వేరే ఇదే లేదు. అలాంటివి జరగడంలో ఇలాంటివి అవన్నీ కూడా పిల్లల క్రమశిక్షణలో లేకపోవడం అనేది ముఖ్య కారణమవుతుంది. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? బాగున్నాము. సార్, మీ పిల్లలంతా ఎలా చదువుతున్నారు? పిల్లల చదువు విషయంలో మీరు అడిగిన ప్రశ్న చాలా ఆలోచించి జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అలా అంటున్నామంటే ఎక్కడ పోటీతత్వం ఎక్కడుందండి? చాలా వరకు ఈ విద్యా వ్యవస్థలో ఇప్పుడు వచ్చిన పెను మార్పు ఏమంటే
పోటీతత్వం లేకపోవడం. అంటే గత 10 లేదా 15 సంవత్సరాల ముందుకు ఈనాటికి ఈ పోటీతత్వం చాలా మృగ్యమైపోయింది. 10 సంవత్సరాల ముందు నేను ఒక పాఠశాలలో పనిచేస్తుంటే ప్రతిరోజు నేను ఒక రెఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఎక్కడ అంటే నాకు చేతనైనంతగా ఒక పుస్తకాల్లో కానీ వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో కానీ బీ ఓపెన్. మా అబ్బాయిని అడిగే నేను రెఫరెన్స్ తీసుకుంటూ ఉన్నాను. మా అబ్బాయి ఐఐటి స్టూడెంట్. ప్రతిరోజు వీళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు అడిగే లాజికల్ ప్రశ్నలు అనొద్దండి, లాజిక్ అన్నమాట. ఒక జామెట్రీ టీచ్ చేస్తుంటే వాళ్ళు అడిగే లాజిక్ కు మురిసిపోతాను అనమాట నేనే. అయ్యో ఇంత బాగుందా, అవును కదా చందు, కరెక్ట్ రా చెప్పాను, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, నేను ఈ రోజు చూసి రేపు ఉదయం నీకు చెప్తాను అని చెప్పి ఆ రోజు రాత్రి ఫోన్ మీదనే మా అబ్బాయిని అడిగి అతని దగ్గర రెఫరెన్స్ తీసుకొని మరుసటి రోజు ఉదయం పాఠశాలలో పోయి చెప్తే వాళ్ళు ఆనందంతో పరవశించిపోయేవాళ్ళు. అంటే విద్యను ఆస్వాదిస్తూ ఉన్నారు ఆ టైంలో. ఆస్వాదించే కాలం నుంచి ఈ రోజు ఇంత నిర్లక్ష్య స్థాయికి చేరిందని మాకైతే చాలా వేదనగా ఉండాలి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? డాక్టర్ గానీ, లాయర్ గానీ, పోలీస్ గానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ముఖ్యంగా ఉపాధ్యాయుడు దగ్గర శిక్షణ పొందిన తర్వాతే ఇవన్నీ అవ్వడం జరుగుతుంది. అలాంటి ఉపాధ్యాయుడిని పిల్లలు చంపేశారు అంటే అసలు ఆ మాట చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. చాలా బాధాకరమైన సంఘటన. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా బాగా సంచలనం రేకెత్తింది. అయినప్పటికీ ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం ఏమంటే పిల్లల్లో ఇటీవల వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలు కావడం, గుట్కాలు, చిన్న వయసు డ్రగ్స్, ఆ విధంగా కావడం వల్ల దాదాపు 6వ తరగతి నుంచి మొదలెట్టారు ఈ మధ్య కాలంలో. 6వ క్లాస్ నుంచి ఉంటారు. 6వ క్లాస్ నుంచి స్మోకింగ్ చేయడము చాలా వచ్చినాయి కూడా వాటి పేరెంట్స్ కూడా చెప్తూ వెళ్దాం మేము. అయినా కూడా పేరెంట్స్ వైపు నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ రావడం లే. ఇట్లా దురలవాట్లు కూడా లోనైన వాళ్ళ పిల్లలు మనం ఏదైనా కొట్టి ఏదైనా దండిస్తే వాళ్ళు మా పిల్లలకి ఎందుకు కొట్టినారు అని వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళకి కేసు పెడతాం, మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం అనేది రిటర్న్. ఆ విధంగా చేయడం వల్ల మనలో కూడా ఇంకా నిర్లక్ష్యం, మేము కూడా ఎందుకు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కూడా వాళ్ళ వల్ల మనం ఎందుకో పేపర్కి ఎక్కాలా, లేదా సస్పెండ్ కావాలా, లేదా కేసు ఇవన్నీ ఎందుకు మనకని మనం కూడా చూసి చూడండి పోవాల్సి వస్తుంది ఇటీవల కాలంలో. 6th క్లాస్ అంటే ఎంత ఉండొచ్చు సార్ వయసు? అంటే మన 6th క్లాస్ అంటే 6 years, 12 years, 11 plus. ఆ ఏజ్ కి అలవాటు పడడానికి ఇంట్లో పేరెంట్స్ ఏమైనా చేస్తే చూసి పేరెంట్స్ చూడడము, పేరెంట్స్ చూసి సమాజంలో వాళ్ళ సహవాసాలు ఆ విధంగా కదా మేడం. ప్రతి 100 మందికి కనీసం 20 మందికి అటువంటి దురలవాట్లు ఉన్నాయి. ప్రతి 100 మంది పిల్లల్లో 20 మందికి ఉన్నాయి కనీసం. ఇంకా వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి, ఇంకా ఆ పిల్లోడు వాడు ఇంకో పిల్లోనికి అట్లా విధంగా వచ్చేసి ప్రతి అలవాట్లు ఉండే దురలవాట్లు. దీని వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు. నిన్న మేడం నిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇజాజ్ అహ్మద్ అతన్ని చంపేస్తారు కదా, అతను వాళ్ళు వచ్చేసి రోజు వచ్చేసి డ్రగ్స్ వాడతారంట ఆ పిల్లలు. ఆ స్కూల్లో దాదాపు 50% డ్రగ్స్ వాడేవాళ్ళే. ఆ డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళు వాళ్ళ మైండ్ వచ్చేసి ఇంకా చెడు అలవాటు, చెడు ఆలోచనలు, ఎదుటి వాళ్ళని ఎదురించడము, ఉపాధ్యాయుడు అనేటటువంటి గౌరవం లేకపోవడము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా తీర్చిదిద్దినారు వాళ్ళు. ఇంకా కొన్ని ఆరోపణలు కూడా వింటున్నాము. ఆ సార్ ని క్రికెట్ బ్యాట్లతో కొట్టారు. ఆ క్రికెట్ బ్యాట్ కాదు మేడం, చేతి కడియం వేసుకుంటారు కదా, ఆ కడియం వేసుకొని మన ఛాతి మీద బాగా గుద్దినారు 3 చోట్ల. ఆ ఛాతి మీద గుద్దినటువంటి గుర్తులు కూడా ఉన్నాయి. తర్వాత వీటి మీద బూట్కాలు తన్నారు. ఆ తన్నినటువంటి బూట్కాలు గుర్తులు కూడా ఉన్నాయి. నేను చూసాను మేడం వెళ్ళి. అంటే చాలా అన్యాయంగా కొట్టారు. చాలా టీచర్ ను 9వ తరగతి చదివే పిల్లడు ఆ విధంగా అన్యాయంగా కొట్టి తర్వాత చనిపోయే చావు కారణమైనారంటే పిల్లడు సమాజంలో ఎవరినైనా చంపేదాన్ని రెడీనేగా. విద్యాబుద్ధులు చెప్పే టీచర్నే చంపినటువంటి వ్యక్తి పెద్ద తర్వాత వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాయన కానీ సమాజంలో ఎవరు కూడా ఎదిరిస్తాడు. ఎవరిని కొట్టినా మనం ఆలోచించాల్సిన విషయం. ఆ విధంగా ఒకరిని చూసి ఒకరు ఇంకొకరు మారిపోతున్నారు పిల్లలు. సార్ దీనికి అడ్డుకట్ట వేయలేమంటారా? ఇది ప్రభుత్వం నుంచి రావాలి మేడం. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులకు వాళ్ళు కఠినమైనటువంటి నిర్ణయాలు ఇచ్చినారు మాకు. పిల్లలు కొట్టకూడదు, పిల్లలకు మందలించకూడదు, ఏదైనా పిల్లలు వాళ్ళకి స్టైల్ కటింగ్లు, ఆ పిల్లలు స్టైల్ కటింగ్ చేసుకొని వస్తే మొన్న మేడం ఒక ఆమె జుట్టు కత్తిరించినారు, హెచ్ఎం మేడం. దానికి ఆమెను సస్పెండ్ చేశారు వెంటనే.
ఆ విధంగా Discipline గా లేక. డిసిప్లిన్ లేకపోవడం వల్ల యూనిఫామ్ లేకపోతే సరే రాలేదని క్లాసులు వాళ్ళకి సస్పెండ్ చేయడం. ఓకే, యూనిఫామ్ విధంగా- కూడా వేసుకురావట్లేదా? యూనిఫామ్ లేదని వస్తారు కదా, వాళ్ళు తిరిగి ఇంటికి పంపిస్తే వాళ్ళకి సస్పెండ్ చేయడం. ఓకే. ఇంకా మనం యూనిఫామ్ వేసుకొని ఖచ్చితంగా రావాలని యూనిఫామ్ ఇచ్చినారా, మనం యూనిఫామ్ వేసుకొని రాకపోతే పంపించడము, రోజు ఫోన్ చేసి చెప్పడము, చెప్పినా కూడా వేసుకురావడంలా. అంటే మొత్తం మీద పేరెంట్స్ లో కూడా మార్పు రావాలా. ఈ ప్రభుత్వం నుంచి కూడా మనకు కఠినమైన చర్యలు తీసుకుంటారు ఏదైనా చేస్తాం మనము. కాబట్టి ప్రభుత్వం మనకు హెల్ప్ చేయడం లే, పేరెంట్స్ హెల్ప్ చేయడం లే. ఇంకా పిల్లలు చూస్తే పిల్లలు చెడిపోతారు. వాళ్ళు మార్చాలంటే మనకి ఎవరు సహకారం లేదు. ఓకే, అది మేడం పరిస్థితి. మెయిన్ మారాలి, సమాజం మారాలి, సమాజం పేరెంట్స్ మారాలి, మారాలి. పేరెంట్స్ మారాలి. విన్నారా సార్ చెప్పింది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని? ఇక్కడ ఇలా అనేస్తారు, మళ్ళీ మీరు చేసేటివి చేస్తా ఉంటారా? వింటారా మీ సార్ చెప్పినట్టు? ఇప్పుడు నుంచి మంచి పిల్లలుగా మారుతారా? మారుతారా లేదా?